మా కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే ఎలా జరుగుతుంది చూపిస్తా. నేను మా ఫ్రెండ్స్ వాలంటీర్గా వచ్చాం. ఐ విల్ షో మై 3, 2, 1 press. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ డైరీస్. వీడేంటి గ్రాడ్యుయేషన్ డే అని చెప్పి తమ్నైల్ పెట్టి ఇక్కడ ఏంటో క్లాస్ రూమ్ చూపిస్తున్నా అనుకున్నారా? సో గ్రాడ్యుయేషన్ డేకి నేనైతే వాలంటీర్గా ఉన్నాను. నేను మా ఫ్రెండ్స్ అయితే వాలంటీర్కి వచ్చాము. ఇక్కడ కొంచెం ప్లానింగ్ ప్రిపరేషన్ ముందే ఉంటుంది కదా. రేపు గ్రాడ్యుయేషన్ డేలో ఎవరెవరికి ఏమేమి డ్యూటీస్ అసైన్ చేయాలి, సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా, అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు రోజు పిలిచేశారు. ఇప్పుడైతే మనం అయితే గ్రాడ్యుయేషన్ డేకి అయితే వచ్చేసాము. లోపల డెకరేషన్ జరుగుతూ ఉంది. ఇదే మాకు ఇచ్చింది అద్భుతమైన జాకెట్స్. సో ఈరోజు అయితే మీకు తైవాన్లో మా కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే ఎలా జరుగుతుంది చూపిస్తా. నేను మా ఫ్రెండ్స్ వాలంటీర్గా వచ్చాం. ఐ విల్ షో మై ఫ్రెండ్స్. మమ్మల్ని వాలంటీర్స్ అందరిని అయితే మార్నింగ్ 10 అంతా వచ్చేసేమన్నారు. ఈవెంట్ అయితే 11:30కి స్టార్ట్ అవుతుంది, కానీ మమ్మల్ని అయితే 10కే వచ్చేసేమన్నారు. ఎందుకంటే చూసుకోవాలి కదా కొంచెం వర్క్స్ అవన్నీ. ఇంకా అందుకని బోత్ వాలంటీర్స్కి అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని యాజ్ వెల్ యాజ్ చైనీస్ స్టూడెంట్స్ని పెట్టారు. ఇంకా ఇదైతే ఫోటో బూత్ లాగా జస్ట్ ఏదైనా స్టూడెంట్స్ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుందని లొకేషన్ జస్ట్ సెటప్ చేశారు. పర్ పర్సన్కి అయితే 4 మెంబర్స్ని ఎలా చేశారు. దానికోసం ఈ ఐడి కార్డ్స్, సిగ్నేచర్ బోర్డ్స్ ముందే ఫామ్ అంతా ఫిల్ చేసి ఎవరెవరు వస్తున్నారో మెన్షన్ చేయాలి. అందుకని చెప్పేసి కొంచెం స్ట్రిక్ట్ రూల్సే ఉన్నాయి, ఎందుకంటే కెపాసిటీ సరిపోదు కదా. ఇక్కడైతే మాకు గ్రాడ్యుయేషన్ డే జరిగేది. ఈ లొకేషన్లో జరిగేది అయితే ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంట్కి అండ్ అన్ని డిపార్ట్మెంట్స్కి కలిపి ఈవినింగ్ అయితే చేస్తారు. మీకు అదైతే అది కూడా చూపిస్తాను. బట్ నేనైతే వాలంటీర్గా ఉండేది ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంట్ వరకు ఒకటే, అండ్ ఈవినింగ్ దానికి నాకు సంబంధం లేదు. ఇక్కడైతే గెస్ట్లు అందరూ కూర్చోడానికి ఫస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్. నా వర్క్ ఏంటిదో చూపిస్తాను మీకైతే రండి. నాకు ఇచ్చిన అసైన్ చేసిన వర్క్. నా వర్క్ ఏంటిదంటే గెస్ట్లు అందరిని ఇన్వైట్ చేసుకునేసేసి ఇక్కడ ఇంటూ మార్క్స్ వేశారు కదా, ఈ ప్లేసెస్లో వాళ్ళని నిల్చోబెట్టాలి. మొత్తం డార్క్గా ఉంటుంది, అప్పుడు లైట్స్తో నేనైతే వాళ్ళకి హెల్ప్ చేయాలి. అది నా వర్క్. Are you the person who lead the ambassador? Yeah. So we have the like. సో ఇంకా డార్క్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మాకు లైట్స్ ఇస్తున్నారు వాళ్ళని ఎక్కడెక్కడ నిల్చోబెట్టాలని. Which country is yours? We said that I'm going to do St. Lucian's in Greece. Okay, here is the remote. Here's the remote. Here's the remote. Oh, you are not? Okay. And you are the one who... Yeah. Okay. When you leading them, you have to guiding the road because all the light will be dark. It will be really, really dark. So you're gonna do this. No, don't do this. No, just one. Okay. Just press 1. Okay, press 1 time. And then this one is not working. It's fake. Hadi fake? So you just give them to the ambassador and tell them just press any kind because it's no battery. Yeah. You understand? So just tell them. మనకి ఈవెంట్ స్టార్ట్ కాక ముందు దీపాలు ఎలా వెలిగిస్తామో, సో ఇక్కడ జస్ట్ స్టార్ లైట్ సెరమనీ లాగా ఏదో ఈవెంట్ చేస్తున్నారు. ఇంకా అందుకని చెప్పేసి స్టార్టింగ్ లో వాళ్ళకి లైట్స్ ఇవ్వాలి. అవేం వర్క్ అవ్వు. ఆపోజిట్ లో నుంచి వాళ్ళు ప్రొజెక్టర్ తో కనెక్ట్ చేసి ఉంటాయి, ఇంకా అవన్నీ ఆన్ చేస్తారు. లైట్స్ కనెక్షన్స్ అంతా అక్కడే ఉన్నాయి, జస్ట్ అవన్నీ ఫేక్ వి. ఇంకా అందుకని చెప్పి మాకైతే ఇవ్వమన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క లైట్స్ ని. ఇంకా ఈ లైట్స్ తో మేమైతే వాళ్ళని గైడ్ చేయాలి ఎక్కడ నిలబడాలని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు మాకైతే. ఇంకా ఇవైతే గ్రాడ్యుయేషన్ డేకి స్టూడెంట్స్ కి ఇచ్చేవి సర్టిఫికేట్స్. ఇంకా మా లోగో అయితే చూపిస్తా, ఇదిగో ఇక్కడ ఉంది. ఇంకెందుకు అని చెప్పి మేమైతే కదలేదు. తినైతే నాతో పాటు పార్ట్నర్ ఇంకొకటి గెస్ట్లను ఇన్వైట్ చేసుకోవడానికి. ఇలా మేమైతే ఏదో గ్రాడ్యుయేషన్ డే అలా అయిపోతుంది. ఇదైతే గ్రాడ్యుయేషన్ డే అయిపోయాక రిటర్న్ గిఫ్ట్స్ లాగా స్మాల్ సమ్ పౌచ్ లాగా ఇస్తున్నారు. గ్రాడ్యుయేషన్ డే డెకరేషన్ అయితే జరుగుతుంది. అది మనకి సో ఇంకా వాళ్ళైతే యాంకర్స్ ఇంకా ప్రిపేర్ అవుతున్నారు ముందే ఎలా చెప్పాలి అని చెప్పి. ఒకరేమో చైనీస్ అండ్ ఒకరేమో ఇంగ్లీష్. వీళ్ళైతే కెమెరా బ్లాకర్స్. లైవ్ జరుగుతుంది మా కాలేజ్ గ్రాడ్యుయేషన్ డేది. ఇంకా ఇక్కడైతే ప్రొజెక్టర్ టీం వాళ్ళని అసైన్ చేశారు, మొత్తం ఏమేమి వేయాలి ప్రొజెక్టర్లో అని చెప్పేసి. ఇంకా麦克风嘛，哦，
గెస్ట్లని ఎక్కడెక్కడ కూర్చోవాలని చెప్పి ప్రతి సీట్కి సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఇదైతే మా వైస్ చైర్మన్ మా ప్రొఫెసరే, సో తనది ఇది సీటింగ్ అరేంజ్మెంట్. ఇంకా ఫస్ట్ రోలో గెస్ట్లకి వీళ్ళందరికీ అసైన్ చేశారు టాస్క్లని. ఇంకా నేను వ్లాగ్ తీస్తూ ఇవి అతికేయడం కష్టం అని చెప్పేసి నేనైతే తీయట్లేదు. జస్ట్ ఇంకా మా ఫ్రెండ్స్ ఒకటి అతికిస్తూ ఉన్నారు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ. ఇంకా టైం అవుతుంది గ్రాడ్యుయేషన్ డే కదా, ఇంకా అందుకని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే లంచ్ బ్రేక్ మాకు మార్నింగ్ 11:20కి ఇచ్చేసారు లంచ్ బ్రేక్ని. లంచ్ అందరికీ లేదు, ఓన్లీ వాలంటీర్స్కి ఒకటి లంచ్ ప్రొవైడ్ చేశారు. ఏమేమి ఫుడ్ ప్రొవైడ్ చేశారు షాక్ అయిపోతారు. దిస్ ఈజ్ అవర్ లంచ్. చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతం అమోఘం. నిన్నటిదే దీంట్లో నాకు తెలుసు ఏమేమి వెజ్. వంకాయలు ఇచ్చిండు, వంకాయలు బెండకాయలు ఇచ్చిండు. ఇవి తింటే ఎలా పోతాను. పోర్క్ కూడా ఇచ్చిండు. సావే ఎగ్, అది ఎగ్ ఇచ్చిండు. 1 year అయినా నాకు ఇంకా చాప్ స్టిక్స్ తినడం అయితే రాదు. ఇంకేదో అలాగే తిన్నా. ఇంకా రైస్ అయితే నాకు తినకి అసలుకి రాలేదు. ఇంక ఇది మాకు ఫుడ్ ప్రొవైడ్ చేసింది. ఇంకా గ్రాడ్యుయేషన్ డేకి పేరెంట్స్ అందరూ ఒక్కొక్కరు గెస్ట్లు అయితే వస్తున్నారు. సిగ్నేచర్ బోర్డులో సిగ్నేచర్ చేసి ఏదో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరు పేరెంట్స్ ఎవరు గెస్ట్లో నాకు ఫస్ట్ అర్థం కావట్లేదు. ఎంతసేపటికి ఫుల్ రెడీ వస్తున్నారు కదా. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా టైం ఉందని చెప్పి తిరుగుతున్నాము నేను మా ఫ్రెండ్స్. వాలంటీర్స్కి హెల్ప్ చేయడానికి 2 ఫ్యాకల్టీస్ని అసైన్ చేశారు. సో తను మా ఫ్యాకల్టీ ఒకరు. లోపల సీటింగ్ సరిపోదని చెప్పి ఆపోజిట్లో ఇంకొకటి బిల్డింగ్లో మాకైతే లైవ్ది ప్రొజెక్టర్ లాగా పెట్టేసేసి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ ఎక్స్ట్రా వస్తే వాళ్ళని అయితే అక్కడ కూర్చోబెట్టడానికి అని చెప్పి ఆపోజిట్ బిల్డింగ్లో అయితే అసైన్ చేశారు. ఇంకా అక్కడికి కూడా వాలంటీర్స్ని ఇచ్చారు. లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ అసైన్ చేశారు. సో ఇవి ఇచ్చిండు, టాస్క్లు అసైన్ చేసిండు. మీదేంట్రా జాబు? గిఫ్ట్ గివర్. నాకైతే లైట్స్ ఇవ్వాలంట. లైట్ ఇవి ఇవ్వడము. నెక్స్ట్ వాళ్ళని ఏ ప్లేస్లో నిల్చోవాలా, ఈ లైట్స్ వేసి నిల్చోబెట్టడానికి కూడా వాళ్ళకి ప్లేస్లో అసైన్ చేయడానికి మళ్ళీ మాకు వర్క్. సర్లేదు, కనీసం బతికిచ్చిండు. డ్రెస్సులైనా మంచివి ఇచ్చిండు. ఇంకా టైం అయింది, పేరెంట్స్ అందరూ వస్తున్నారని చెప్పి మమ్మల్ని అయితే ఇంకా త్వరగా లోపలికి వెళ్ళిపోమన్నారు. లంచ్ బ్రేక్ అయితే అయిపోయింది. ఇంకా గ్రాడ్యుయేషన్ డే డెకరేషన్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ కొంచెం చిన్నగానే చేస్తున్నారు. లైక్ మళ్ళీ ఈవినింగ్ పెద్దగా బాగా చేస్తారు, అది కూడా చూపిస్తాను మీకైతే. బట్ నేనైతే వాలంటీర్గా ఇదొక దాంట్లోనే ఉంటున్నాను, మా డిపార్ట్మెంట్ దాంట్లో ఒకటి. ఇంకా పేరెంట్స్ ఒక్కొక్కరు వస్తున్నారు. ఎక్కువ తైవానీస్ వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు రావట్లేదో తెలియదు అసలు నాకైతే. చూడాలి. ఇప్పుడు తినైతే ఇండియన్, మా సీనియర్ అక్క ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతూ ఉంది. లైవ్ కాదు, వీడియో, యూట్యూబ్. మరి కొద్దిసేపట్లో గ్రాడ్యుయేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం. 我们的活动流程如下：分为介绍贵宾与师长、师长致辞、祝福时刻、颁发毕业奖项、播放回忆影片、毕业生大合照及 యాంకర్స్ అయితే ఇంకొకరు గెస్ట్లని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళైతే మా ఫ్యాకల్టీస్ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళందరినీ. ఓన్లీ చీఫ్ గెస్ట్లని ఇన్వైట్ చేశారు. లైక్ అందరు ఫ్యాకల్టీస్ రాలేదు. తినైతే మా యూనివర్సిటీ ప్రెసిడెంట్. ఈ ప్రొఫెసర్ అయితే మా డిపార్ట్మెంట్ చైర్మన్. Parents, faculty members, and all our graduates. Good afternoon. ఇంకా నేనైతే స్టేజ్ మీద గెస్ట్లందరినీ నిల్చోబెట్టేసేసి ఇంకా సైడ్కి వెళ్ళిపోయి నిలబడ్డాను. ఇప్పుడైతే స్టార్లైట్ సెరమనీ. ఇంకా మేమైతే ముందు డిన్నర్స్ ఇచ్చేసాము వాళ్ళకి.
నాకు ఇచ్చిన వర్క్స్లో ఒక వర్క్ అయిపోయింది. ఇంకా నేనైతే వాళ్ళ దగ్గర రిమోట్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా వీళ్ళైతే గెస్ట్లు ఎవరెవరో యూనివర్సిటీస్ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్స్కి హెడ్స్ అండ్ అలాగే ప్రెసిడెంట్స్ అట్లా ఎవరో నాకైతే తెలియదు. ఇంకా వాళ్ళ దగ్గర నేనైతే రిమోట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాను మేమైతే. ఇంకా నెక్స్ట్ ఇంకా నాకు కొన్ని వర్క్స్ అసైన్ చేశారు, మీకే తెలుస్తుంది చూస్తూ ఉంటే. ఇంకా స్టార్టింగ్ అయితే ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఇస్తున్నారు మెడల్స్ లాగా, అదే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డ్, సంథింగ్ స్కాలర్ అవార్డ్స్ అట్లా అయితే మాకైతే అవార్డ్స్ అన్నీ ఇస్తున్నారు. ఎవరికి హైయెస్ట్ వస్తే డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేట్స్ సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి అట్లయితే ఇస్తూ వస్తున్నారు ఒక్కొక్కరికి. ఎంతెంత ప్రైజెస్ పెట్టి తెస్తున్నారు. ఇంకా బుకేస్ అయితే పెద్ద పెద్ద బుకేస్. మా కాలేజ్ గ్రాడ్యుయేషన్ డేలో అయితే అసలుకి చూడలేదు. నేనైతే వాలంటీరింగ్ చేస్తూ గ్రాడ్యుయేషన్ డే వీడియో తీయాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడైతే సంథింగ్ ఏదో చేస్తున్నారు, మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసేది అనుకుంటాం, ఐ థింక్ సో. సో ఇంకెప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే గ్రూప్ ఫోటో ఉంది పైన స్టేజ్ మీద. దానికి స్టూడెంట్స్ అందరినీ స్టేజ్ ఎక్కడానికి ఇంకా అక్కడ నిలబడేదే నెక్స్ట్ టాస్క్. ఒక్కొక్కరిని లైన్గా ఎక్కడానికి మొత్తం గ్రూప్ ఫోటో తీసుకోవాలి కదా. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే మా వర్క్ పేరెంట్స్ అందరూ ఇంకా అక్కడనే కూర్చున్నారు. స్టార్టింగ్ 3-4 రోజులు ఒక్కటే స్టూడెంట్స్ని కూర్చోబెట్టారు. ఇంకా స్టూడెంట్స్ అందరినీ పైకి ఎక్కిచ్చేసాక నెక్స్ట్ ఇంకా ఫ్యాకల్టీస్ని, డిపార్ట్మెంట్ చీఫ్ గెస్ట్లని అందరినీ ఇంకా పైకి అయితే పంపించేశారు గ్రూప్ ఫోటో కోసము.的拨穗环节呢，位于第二会场的青友可以开始移动至主会场进行观礼。 నేను ఎక్కువ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఎందుకంటే మీకు రియలిస్టిక్గా ఉంది ఎలా జరుగుతుందో చూపించాలని చెప్పి. ఇంకా ఇప్పుడైతే మాకు ప్రిపరేషన్ చేపిస్తున్నారు, లైక్ ఎలా తీసుకోవాలి సర్టిఫికెట్ ఎలా చేయాలని చెప్పి ముందే. ఇంకా ఫస్ట్ ఒకసారి చైనీస్లో ఒకసారి ఇంగ్లీష్లో చూస్తారు కదా మీరే. ఇప్పుడైతే వీడియోకి ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వండి నేనైతే.然后结束后呢，请往舞台的左方，右舞台的这边前进，规划。To Professor ITC, where you will be telling light and then the person will be turning from the right side to the left side, symbolizing that you have finally will be. And followed by that, you will receive your diploma. You receive your diploma and then you can take a photo. ఇంకా మాకైతే ఈవెంట్ మొత్తము డబ్బింగ్ లాగానే ఉంటుంది, చైనీస్ ఇంగ్లీష్లో. ఫస్ట్ చైనీస్లో, నెక్స్ట్ ఇంగ్లీష్లో, అలా ఈవెంట్ ఫన్నీగా బాగా జరిగిపోయింది ఈవెంట్ అయితే. తినైతే మా డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ మిమ్మీ అని చెప్పేసి మాకు బాగా హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్ అందరికి.每一位毕业生，因为我们后面是校级的毕业典礼，所以每一位毕业生只有一次跟亲友合照的机会。నాకు ఎలాగో చైనీస్ రాదు, సరే కనీసం నా వీడియోస్ వల్ల మీరు చైనీస్లో అయినా వింటారని చెప్పి నేనైతే దానికి వాయిస్ తీసేయట్లేదు. మీరు ఒకవేళ పేరెంట్స్ ఫొటోస్ తీసుకోవాలని చెప్తే పైన ఉన్నప్పుడే పేరెంట్స్ని కింద నుంచి పంపిమని చెప్పి మాకైతే చెప్పారు. ఇంకా అది మీకు అర్థం కావాలని చెప్పి నేనైతే చెప్తున్నాను. నాకు కూడా అంతగానే ఏం అర్థం కాదు, ఏదో జస్ట్ బాడీ లాంగ్వేజ్ని బట్టి సిచ్యువేషన్ని తగ్గట్టు నాకైతే అర్థమయ్యేది. ఇంకా ఫస్ట్ బ్యాచిలర్ స్టూడెంట్స్కి, నెక్స్ట్ మాస్టర్ స్టూడెంట్స్కి, నెక్స్ట్ పిహెచ్డి స్టూడెంట్స్కి అలాగైతే ఇస్తారు.
మా డిపార్ట్మెంట్ నుంచి సిఎస్ఐ డిపార్ట్మెంట్ నుంచి అయితే గ్రాడ్యుయేట్ అయింది వీళ్ళిద్దరే ఇండియన్స్, ఈ అక్క ఇంకొక అక్క ఇండియన్స్ నుంచి అయితే. ఇంకా అలా గ్రాడ్యుయేషన్ డే జరుగుతూ ఉంది. ఇంకా అంత లోపల మాకు ఇచ్చిన వర్క్లో ఇంకొకటి ఏంటిదంటే పేరెంట్స్ అందరినీ కింద లైన్లో నిల్చోబెట్టి పైన పర్సన్ వచ్చేటప్పుడు స్టూడెంట్ ఆ పర్సన్కి తగ్గ ఫ్యామిలీని మేమైతే పైకి పంపివ్వాలి, అది టాస్క్. ఇంకా నా వర్క్ కొంచెం బ్రేక్ ఇచ్చి నేనైతే ఇంకా బయటికి వచ్చేసాను. బయట ఏం జరుగుతుందో వీడియో తీద్దామని చెప్పేసి పేరెంట్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు. కెన్ యూ సే హాయ్? ఐఎమ్ టేకింగ్ బ్లాగ్. తినైతే మా చైనీస్ ప్రొఫెసర్, కానీ నన్నైతే వ్లాగ్ చైనీస్లో తీయమంది. నాకైతే చాలా కష్టము చైనీస్లో తీయాలంటే, ఇంకా టైం పడుతుంది. వీళ్ళంతా అయితే బ్యాచిలర్ స్టూడెంట్స్, ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయిందని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు మంచిగా. ఇంకా ఏంటి అయిపోయింది అనుకుని బాయ్ చెప్తున్నా అనుకున్నారా? లేదు, ఇప్పుడు వరకు మనది అయిపోయింది సిఎస్ఐ డిపార్ట్మెంట్ వరకే. ఇప్పుడైతే మనం వెళ్తుంది నెక్స్ట్ ఎక్కడికంటే, ఏంటి సస్పెన్స్ అనుకుంటున్నారా? లేదు, చెప్పా కదా మీకు ఆల్రెడీ వీడియోలో. మనమైతే ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్కి కలిపి ఇంకొక ప్లేస్లో చేస్తున్నారు గ్రాడ్యుయేషన్ డే, అక్కడికైతే మనం వెళ్తున్నాము. ఇంకా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుని వెళ్తున్నారు, కానీ నాకైతే మా డిపార్ట్మెంట్ ఎక్కడుందో బోర్డు తెలీదు. అన్నీ చైనీస్లో రాసిండ్రు, కొంచెం ఇంగ్లీష్లో రాసిండి అంటే అర్థమైండేది. సర్లే ఎలాగైతేనేమి నాకు లొకేషన్ తెలుసు కదా అని చెప్పి నేనైతే ఇంకెళ్ళిపోతున్నాను. వైట్ వేసుకున్నది మాత్రము పైన వాళ్ళు బ్యాచిలర్ స్టూడెంట్స్, ఎల్లో వేసుకున్నది మాత్రము మాస్టర్స్, అండ్ గ్రీన్ కలర్ అయితే పిహెచ్డి స్టూడెంట్స్ మాకైతే. బట్ ఇక్కడైతే వైట్ అయితే కన్ఫర్మ్ అందరికీ బ్యాచిలర్ స్టూడెంట్స్. ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారో చూడండి. ఇంకా ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళిపోదాము ఈవెంట్ హాల్లోకి, ఇంకొక ప్లేస్కి. ఇక్కడైతే నేను వాలంటీర్ కాదు, సో నేను కొంచెం జాలీగా వీడియోస్ తీసుకుంటూ ఉండొచ్చు. గ్రాడ్యుయేషన్ డేకి చాలా ప్లేసెస్ నుంచి అయితే వచ్చారు. లైక్ మా కాలేజ్లోనే కాకుండా వేరే కాలేజెస్లో కూడా కొంతమంది మా స్టూడెంట్స్ని ఎక్స్చేంజ్గా వెళ్ళారు, వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా ఇప్పుడైతే మనమైతే చూస్తున్నాము ఇది ఇంకొకటి ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంని. ఇంకా అంతమంది స్టూడెంట్స్ సరిపోవాలని చెప్పి మాకైతే ఈ స్టేడియంలో సెట్ చేశారు. మొత్తము వస్తున్నారు స్టూడెంట్స్, ఇంకా రాలేదు. పైన మొత్తము ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి, అదే గెస్ట్లందరికీ ఓన్లీ కింద ఒకటి గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్కి ఒకటి కింద ఎలకేట్ చేశారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కలాగా అసైన్ చేశారు. వీళ్ళకి చూడండి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి చాలా బాగా రెడీ చేశారు. వాళ్ళు క్యాప్స్ని కొంచెం అట్రాక్టివ్ వేగా సెట్ చేసుకున్నారు. ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి చూపిస్తా. ఇప్పుడైతే నేను పైన ఉన్నాను, ఫుల్ అయిపోతూ వస్తుంది. కింద ఇంకొంతసేపు అట్లా స్టార్ట్ అయిపోతుంది మన ఈవెంట్ అయితే. లెట్స్ సీ. ప్యారెట్స్ అయితే మా కాలేజ్ది సింబల్, ఇంకా అందుకని చెప్పి స్టార్టింగ్లో అవి వచ్చాయి. ఇంకా వెనకాలని అన్ని డిపార్ట్మెంట్స్ చైర్మన్స్, హెడ్స్ వాళ్ళందరూ వస్తున్నారు స్టేజ్ మీదకి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ ఎలా ఉంటుందో ఏమో, నాకు అసలు ప్లానింగ్ కూడా ఏం తెలియదు, జస్ట్ చూస్తూ కూర్చోవడమే. ఇంకా నాకైతే వర్క్ ఇప్పుడు ప్రజెంట్ ప్రశాంతంగా మార్నింగ్ నుంచి చేస్తూ వాలంటీరింగ్ వర్క్ అయిపోయింది నాది హ్యాపీగా. ఇంకా ఇప్పుడు ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే ఎలా జరుగుతుందో చూడాలి. నాకైతే ఇది గ్రాడ్యుయేషన్ డే చూస్తుంటే హ్యారీ పోటర్ చూస్తున్నట్టే ఉంది. ఏమో మా ఫ్రెండ్స్ కూడా అట్లా అన్నారు, హ్యారీ పోటర్ సిరీస్ లాగా అయిపోయింది నాకైతే సిచ్యువేషన్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే చూస్తుంటే. అది మా యూనివర్సిటీలో, ఇంకా ఎలా ఉండే యూనివర్సిటీస్లో తెలీదు. చూద్దాం ఇంకా ఎలా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయో. లెట్స్ సీ. వీళ్ళంతా అయితే బ్యాచిలర్ స్టూడెంట్స్, సమ్ యూనివర్సిటీ టాపర్స్ ఎవరో తెలియదు నాకైతే, ఇంకా నాకు అర్థం కాలేదు కన్వర్జేషన్ కూడా. ఇంకా తనైతే పిహెచ్డి స్టూడెంట్స్, వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతున్నారు ఇండియన్స్. హాయ్
రామన్న హాయ్. నెక్స్ట్ ఇయర్ మా మోహన్ కూడా తీసుకోబోతుంటాం. నెక్స్ట్ కిరణ్. నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ పీపుల్. Subscribe to Free Diaries. Please like, subscribe छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी रात मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा ఇక్కడ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఏదో అలా రెడీ అయ్యి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. మన స్టైల్లో కొంచెం రీమిక్స్ చేసి సాంగ్ మార్చేసాము. కొన్ని అయితే అలాగే ఒరిజినల్ అలాగే ఉంచాను, ఎందుకంటే మీరు ఇక్కడ వింటారు ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి. నా వీడియో వల్ల కనీసం తెలుస్తాయి కదా, అందుకని చెప్పి నేనైతే ఒరిజినల్స్ కొన్ని అలాగే ఉంచేస్తున్నా. మనం ఆడదాం. నేషనల్ అంతం అని చెప్పి వందే మాత్రం పెట్టినాను, నన్ను అనాకండి. రీల్స్లో నాకు అదే దొరికింది. ఇప్పుడైతే ఒకటి జరుగుతుంది, ఏంటిదో మీరే చూసి గెస్ చేయండి. మీకు చూస్తే అర్థమైంటది ఏంటిదో. లక్కీ డిప్స్ అయితే తీస్తున్నారు గ్రాడ్యుయేట్ అయితే స్టూడెంట్స్ వాళ్ళందరికీ. ట్యాబ్స్, యాపిల్ ఎయిర్ పాడ్స్ సంథింగ్ ఏవేవో గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ సర్ప్రైజ్ యాపిల్ 17 Pro ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా? మా యూనివర్సిటీస్లో ఇస్తున్నారు. చూడండి ఎవరు వస్తారో ఆ లక్కీ పర్సన్. ఆ పర్సన్ లేకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి లక్కీ డిప్ తీస్తారు అదే గిఫ్ట్కి. చూద్దాం నెక్స్ట్ ఎవరు వస్తారో. ఆ పర్సన్ లేరని చెప్పి ఇంకొకరికి తీస్తున్నారు.来，快记学信4111340755。卢文亮同学没有来吧？卢文亮。好，卢文亮同学有来，邀请卢文亮同学上来领一个用17 Pro。
సో ఈ అబ్బాయి అయితే లక్కీ విన్నర్ యాపిల్ 17 ప్రోకి. ఇంకా ఈ అబ్బాయికి అయితే గిఫ్ట్ ఇచ్చారు. మా యూనివర్సిటీస్లో లైక్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి ఏవో లక్కీ టిప్స్ తీశారు. ఇప్పుడు ఇంకొకటి తీయాలని చెప్పి ఇది ప్లాన్.加 IG 还是加码？等下好认真，我要听到全校毕业生再喊一次，我也要喊，因为我也是毕业生，我也想要，好吗？再一次哦，来5、6、7、8，可以吗？真的可以加吗？校长可以吗？校长说可以耶。我们1、2、3，那就特别加码奖而已。来，我看一下，来认真，来，什么加码奖？再加一个 iPad，好不好？我们再加一个 iPad，OK，再一个哦。来，校长，邱会长抽了一个，这是人文社会学院的。同学，我发现一件事情，你刚听到是这个吗？不是，你听到是这个。哈哈哈！来，下去，拜拜，恭喜你 ，iPad 比较好嘛，对不对？来，所以代表我们还有一个校长，上。అది తీసుకుంటావా ఎక్స్చేంజ్ చేసుకుంటావా అని చెప్పి ఆ అమ్మాయికి అయితే ఎక్స్చేంజ్ చేశారు. యాపిల్ బడ్స్ వచ్చాయి, దాన్ని అయితే ఎక్స్చేంజ్ చేసి ట్యాబ్కి ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరికి యాపిల్ బడ్స్ ఇచ్చారు. సక్సెస్ఫుల్లీ మా కాలేజ్లో అయితే ఇంకా గ్రాడ్యుయేషన్ డే అయిపోయింది. నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఒరిజినల్స్ అలాగే ఉంచాను. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఎలా ఉంది, రియలిస్టిక్గా ఒరిజినల్గా బాగుంటుందని చెప్పి నేనైతే ఎక్కువ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, ఇంకా అందరం పిక్స్ తీసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మేమైతే తినైతే మా ఫ్రెండ్ చైనీస్ సాంగ్ అని చెప్పి చైనీస్ క్లాస్లో నాతో పాటు ఇంకా మేమందరం ఒక్కొక్కరికి సెండ్ ఆఫ్ ఇస్తూ గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళకి అలా ఎంజాయ్ చేసుకుంటూ బయటకు వచ్చాము. అసలు ఎంతమంది గ్రాడ్యుయేట్ అయ్యారు, నాకైతే ఇంతమంది ఉన్నారని తెలీదు. లైక్ మా డిపార్ట్మెంట్ నుంచి కొంచెం తక్కువే ఉన్నారు, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి అయితే ఎక్కువ ఉన్నారు. ఈసారి అయితే గ్రాడ్యుయేట్స్, నెక్స్ట్ టైం చూడాలి ఏమవుతుందో ఏమో. మొత్తం మీదుగా సక్సెస్ఫుల్లీ మా కాలేజ్లో అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మనుషులు రావడమే గొప్ప అనుకుంటుంటే ఇంకా ఏకంగా కుక్కల్ని కూడా తీసుకొని వచ్చేసిండు గ్రాడ్యుయేషన్ డేకి. ఫుల్ ఇక్కడైతే క్యాట్స్కి డాగ్స్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. మా సీనియర్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ లొకేషన్స్లో. మరిన్ని తైవాన్ వీడియోస్తో నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ డైరీస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.